అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ అనే నవల ధారావాహిక నుండి 2వ భాగాన్ని వినేద్దాం. బయట వరండా దిగువన అంతా ఆకుల్ని అటూ ఇటూ నెట్టి నీళ్లు చల్లేసింది. సంహిత ఇల్లు చూసి నమ్మలేకపోతోంది. చిన్నగా ముద్దుగా తనకి ఆశ్రయం ఇచ్చింది. సంహితకి ఆ ఇల్లును చూస్తుంటే భక్తి శ్రద్ధలతో నమస్కరించాలని అనిపిస్తోంది. సంహిత వెళ్ళి స్నానం చేసి వచ్చింది. కళ్ళ మీదకి కునుకు వచ్చేస్తోంది. కింద వేసుకున్న పరుపు మీద ఒరిగి పడుకుంది. కళ్ళ మీదకి నిద్ర వాలిపోయింది. ఉన్నట్టుండి కాలింగ్ బెల్ గయ్యిన మోగింది. ఉలిక్కిపడి లేచింది. కాలింగ్ బెల్ ఇంకా మోగుతోంది. సంహితకి తను ఎక్కడుందో అర్థం కాలేదు. కళ్ళు బరువుగా మత్తుగా ఉన్నాయి. ఇంతలో పైభాగాన కిటికీ తలుపు తెరుచుకున్నది. అమ్మాయి, ఓ అమ్మాయి, ఓ అద్దెకు వచ్చిన అమ్మాయి, రుక్మిణమ్మ గారు అరుస్తోంది. సంహిత కిటికీ రెక్క సరిగ్గా ఆవిడ కిటికీకి ఎదురుగా ఉంది. సంహిత పరుగున బయటికి వచ్చింది. ఆయన వచ్చారు, వెళ్ళి గేటు తెరువు అంది ఆమె. సంహితకి తాళం చెవులు ఎక్కడ పెట్టిందో వెంటనే గుర్తుకు రాలేదు. వెతికి అవి పుచ్చుకుని పరుగెత్తుకుని వెళ్ళి గేటు తీసింది. అవుట్ హౌస్కి గేటుకి చాలా దూరం. వెళ్ళి గేటు తెరిచింది. ఆటోల నుంచి రాఘవేంద్రరావు గారు కుక్కపిల్లని ఎత్తుకుని దిగారు. ఆటో అతనికి డబ్బులు బాగానే ఇచ్చారు కాబోలు. అతను కుక్కపిల్లని లోపలికి తెస్తానని అన్నాడు. ఆయన వద్దని అన్నారు. ఆటో అతను నమస్కరించి వెళ్ళిపోయాడు. సంహిత టైం చూసుకుంది. 3 గంటలు కావస్తోంది. క్యారియర్ తీసుకువెళ్ళిన చలం అంతే లేదు. ఇంతసేపు ఎక్కడ ఉన్నాడు? ఆయన అరగంట తర్వాత వచ్చాడు. సంహిత ఇల్లు శుభ్రంగా సర్దుకున్న ఆ తీరు చూసి సంతోషపడ్డాడు. ఏదైనా కావాలి అంటే మమ్మల్ని అడుగు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు సంహిత గేటు దగ్గర తాళం చెవులు అడిగి మరీ తీసుకువెళ్ళాడు. ఆ జాగ్రత్తలో ఏదో భయం, ఎదుటివారి పట్ల అపనమ్మకం. సంహితకి ఆకలితో ప్రాణం పోతున్నట్లుగా ఉన్నది. ఉదయం తాగిన కాఫీ ఆకలి కడుపులో ఉండచుడుతున్నట్టుగా బాధగా ఉంది. అద్దె ఇవ్వాలనే భయంతో ఇంటికి వంట సామాను ఏమీ తెచ్చుకోలేదు. 5 గంటలు అయింది. పొద్దు వాలిపోతోంది. శీతాకాలం చలి విదిలిస్తోంది. చలం ఈ ఇల్లు నచ్చక తనకి చెప్పకుండా పారిపోలేదు కదా. చలం అలాంటి మనిషి కానే కాదు. నచ్చకపోతే ముఖాన చెప్పి వెళ్తాడు. మోసం చెయ్యడు. అబద్ధాలు ఆడడు. అదే అతనిలో నచ్చే గొప్ప గుణం. 6 గంటలు అవుతుంటే సంహితకు భయం వేయసాగింది. చలం రాకపోతే తను ఒంటరిగా ఈ అవుట్ హౌస్లో ఉండగలదా? ఇంటి వాళ్ళు ఊరుకుంటారా? మనసంతా దిగులుగా, కాళ్ళ కింద భూమి ఊబిలా మారి తనను కూరుకుపోతున్నట్లుగా అనిపిస్తోంది. కాలింగ్ బెల్ గయ్యిన మోగింది. సంహిత లేచి బాణంలా గేటు దగ్గరికి దూసుకువచ్చింది. గేటు బయట చలం సైకిల్ పట్టుకుని నిలబడ్డాడు. ఎప్పుడూ నీట్గా దువ్వుకునే అతని క్రాఫు కోడి ఈకల్లా నుంచుని ఉంది. బట్టలు మాసిపోయాయి. ఇంతసేపు ఎక్కడ ఉన్నావు? నేనెంత ఆదుర్దా పడుతున్నానో తెలుసా? ఆకలితో చచ్చిపోయాను అంటూ అరిచింది. అన్నీ తొందరే. నేను ఆటోలో వచ్చేటప్పుడు నా ఒడిలో బయట ఏదీ కనిపించినంత సామాను పెట్టావు. మనం ఎటు వచ్చామో తెలియదు. ఈ రోడ్డు ఎటో తెలియదు. ఈ ఇల్లు ఎటో తెలియదు. ఈ ఇంటాయన పేరేమిటో తెలియదు. మధ్యాహ్నం నుంచి తిరిగి తిరిగి వచ్చాను. నా కాళ్ళు పడిపోయాయి. ఈ సైకిల్ ఒకటి చెడిపోయి చచ్చింది. దాన్ని ఈడ్చుకుంటూ తిరిగాను అన్నాడు కోపంగా. అయ్యయ్యో, ఎంత పొరపాటు జరిగింది అంది నొచ్చుకుంటూ. గేటుది అన్నాడు. సంహిత పరుగున వెళ్ళి వాళ్ళ కాలింగ్ బెల్ కొట్టి తాళం చెవులు అడిగి వచ్చి గేటు తెరిచింది. చలం నీరసంగా సైకిల్ ఈడ్చుకుంటూ లోపలికి వచ్చాడు. ఇది ఇల్లా? ఒట్టి అడవి. దొరక్క ఇక్కడ దొరికిందా ఇల్లు నీకు? నా కర్మ అని గొణుక్కుంటున్నాడు. ఈ రోడ్లు, ఈ ఇళ్ళు, కార్లు ఉండేవాటికి, మనలాంటి సైకిల్ వాళ్ళకి కాదు. అబ్బబ్బా, ఒక్కొక్క రోడ్డు ఎంత ఎత్తు! ఎక్కి దిగేసరికి నా ప్రాణాలు పోయింది. నుదుటి మీద చేతులు ఉంచుకొని అన్నాడు. సంహితకి అతన్ని చూస్తే జాలేసింది. నువ్వు అన్నం తిన్నావా అంది క్యారియర్ విప్పుతూ. అన్నమా? నేనా? అసలు అన్నం మాట నాకు ఎక్కడ గుర్తుంది? నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఏమైపోయావు, ఎంత కంగారు పడుతున్నావు అని ఆదుర్దా పడుతుంటే అసలు ఈ రాత్రికి రాగలనా అనుకున్నాను. చలం తలకి కొబ్బరి నూనె పులుముకొని స్నానానికి వెళుతున్నాడు. మరి ఎలా వచ్చావు అంది. ఆలోచించి గేటు డిజైన్ గుర్తు తెచ్చుకున్నాను. ఆ గేటు వెతుకుతూ తిరిగాను. తిరిగి కాళ్ళు పడిపోయాయి. తిరిగిన రోడ్లే తిరిగాను. సారీ చలం అంది. సర్లే, అన్నం తిను. ఆకలో అని గోల పెట్టావుగా అన్నాడు. నువ్వు కూడా రా అంది కంచాలు సర్దుతూ. అతను స్నానం చేసి వచ్చేసరికి సంహిత కూరలా పులుసు వేడి చేసింది. ఇద్దరూ అన్నం తినసాగారు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ ఇల్లు దొరకడం మన అదృష్టం కదూ అంది. ముభావంగా అన్నాడు.
పై అంతస్తులో నుంచి రుక్మిణమ్మ గారు చూస్తోంది. వారిద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అన్నం తింటున్నారు. ఇద్దరూ అక్కా తమ్ముడు అన్నట్లుగా ఉన్నారు తప్ప ఫ్రెండ్స్గా కూడా లేరు. ఆవిడికి తృప్తిగా అనిపించింది. ఒక రాత్రి వేళ మళ్ళా కిటికీ దగ్గరికి వచ్చి తొంగి చూసింది. సంహిత కిటికీ తలుపు వేయలేదు. బెడ్ లైట్ వెలుగుతోంది. సంహిత ఒక పరుపు మీద దూరంగా మరో చాప మీద చలం గాఢ నిద్రలో ఉన్నారు. ఆవిడకు ఆనందంగా అనిపించింది. తన ఇంట్లో మళ్ళీ ఎన్నాళ్ల తర్వాతనో మనుష్యులు. ఆ మాయదారి శేషిగాడు ఈ ఇల్లు దెయ్యాల కొంప అని, ఆవిడ చచ్చిపోయిన కూతురు దెయ్యం అయ్యా ఇంటి ఆవరణలో తిరుగుతుందని పుకార్లు పుట్టించాడు. ఈ ఇల్లుని దెయ్యాల కొంప అన్నందుకు ఆవిడికి బాధ లేదు. ఆవిడ కూతురుని దెయ్యం అయింది అంటే ఆవిడ మనసు రోధిస్తోంది. దేవతలు ఇష్టపడి చిన్న వయసులో అందం చందం అన్నీ ఉన్న తన కూతురిని ఎత్తుకుపోయారు అని ఆవిడికి నమ్మకం. కూతురు స్వర్గంలో పుణ్యాత్మగా సుఖపడుతోందని ఆవిడ దిలాస. ఈ మాయదారి శేషిగాడు ఆవిడ మనసుని ఈటలతో చీల్చేశాడు. తన కూతురు ఆత్మ గతిలేని దానిలా చెట్ల నీడన ఉండటమా ఆవిడికి పుట్టెడు దుఃఖం వచ్చేది. వాళ్ళమ్మాయి దెయ్యం అయ్యా ఇంట్లో చెట్ల మీద తిరుగుతోందిట అని అందరూ చెప్పుకుంటుంటే ఆవిడ మనసు ముక్కలు చెక్కలు అయ్యేది. బంగారం లాంటి అవుట్ హౌస్ ఎవరికైనా ఇస్తే తోడుగా ఉంటారని ఆశపడితే ఎవరూ రాలేదు. ఆవిడ నిద్రపోతున్న సంహితని చలాన్ని చూసింది. వాళ్ళు చల్లగా బ్రతకాలని మనస్సులో ఆశీర్వదించింది. 2 రోజుల అనంతరం సంహిత హాలులో పరుపు మీద కూర్చొని చదువుకుంటోంది. ఆ పరుపు నిండా రకరకాల రిఫరెన్స్ పుస్తకాలు ఉన్నాయి. దిండు మీదకి వంగి దాని మీద ప్యాడ్ పెట్టి సుదీర్ఘమైన ఏకాగ్రతతో రాసుకుంటోంది. బయట సైకిల్ బెల్ వినిపించింది. సంహిత ఉలికిపడ్డట్టుగా పుస్తకాల్లో నుంచి తలెత్తి చూసింది. అప్పుడే 3 గంటలు చూపిస్తోంది. అప్పుడే 3 అయిపోయిందా అని లేచి సరిగ్గా కూర్చొని పెన్ పక్కన పెట్టి కాగితాలు బొత్తి పెట్టింది. ఈరోజు శనివారం. చలం ఫ్యాక్టరీకి మధ్యాహ్నం నుంచి సెలవు. చలం ఇంట్లోకి వచ్చాడు. అతని చేతిలో కూరలు, పప్పులు, చింతపండు సామాన్లు ఉన్న సంచులు చేత్తో ఇంట్లోకి తెచ్చాడు. సంహిత వెళ్ళి టీకి స్టవ్ వెలిగించి నీళ్లు పెడుతోంది. వంటింట్లో అరగ మీద తెచ్చి పెట్టిన సంచులను చూసి కనుబొమ్మలు చిట్లించింది. ఏమిటవి అంది. కూరలు, ఇంట్లోకి పప్పు, చింతపండు. చలం వాటిని చలం, నీకు నేనేం చెప్పాను? ఏం చెప్పావు అడిగాడు. మనకి డబ్బు, క్యాష్ చాలా అవసరం. ఒక్క పైసా కూడా వేస్ట్ చేయకుండా దాచి ఇంటి అద్దె కట్టాలని చెప్పానా లేదా? ఇప్పుడు నేను ఏం వేస్ట్ చేశాను? ఆ కూరలు ఎందుకు తెచ్చావు? కనీసం 20 రూపాయలకి తక్కువ అయి ఉండవు. కందిపప్పు అంత ఎందుకు? చింతపండు కూడా ఎక్కువే. చలం తల పట్టుకున్నాడు. మనం బ్రతికి ఉండాలా అసలు? కోపంగా అడిగాడు. మనం బ్రతికి ఉంటేగా. మనం కొన్నాళ్ళు పొదుపు చేయాలి. ఎన్నాళ్ళు? నిలదీశాడు. మనకి ఏదో ఒక మార్గం దొరికే వరకు. 6 నెలల నుంచి వెతుకుతున్నావు. నీకు ఏం మార్గం దొరికింది? మనం 300 కట్టలేని వాళ్ళం. ఇంటి అద్దె 800 కట్టగలమా? నేను మొదటే ఈ ఇల్లు మనకి ఒక వైట్ ఎలిఫెంట్ అని చెప్పానా? నువ్వు వినలేదు. ఏదో ఒక ఇల్లు అంటూ చంపేశావు అన్నాడు. నేనేం చెయ్యను? అక్కడ ఆ ఇంటి ఆమె గొడవ భరించలేకపోయాను. ఆ డబ్బు కట్టే కంటే చెవిటి వాళ్ళలా ఆ అవమానాలు వినపడ్డా ఊరుకోవడమే మంచిది. చలం, నువ్వు కాసేపు మాట్లాడటం ఆపేస్తావా? ఓకే. అతనికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకుని వచ్చి చాప మీద కూర్చుని పేపర్ చదువుకోసాగాడు. అతను దిండు ఒడిలోకి తీసుకున్నాడు. దాని కవరు ఉతికి ఇస్త్రీ చేసి నీట్గా ఉంది. సంహిత అతని పక్క బట్టలను ఎప్పుడూ మాయనీయదు. చలానికి తన సంహితతో తిక్కగా మాట్లాడినప్పుడు తప్పు చేశాను అనే పశ్చాత్తాపం కలుగుతుంది. సంహిత టీ తెచ్చి అతనికి ఇచ్చింది. టీ కూడా డబ్బు వేస్టే కదా చిరునవ్వుతో అన్నాడు. షటప్ అంది. తన కప్పు పట్టుకుని వెళ్ళి తన పరుపు మీద కూర్చుంది. ఈ ఇంటి హాయి నీకేం తెలుసు? పొద్దున పోయి సాయంత్రం వస్తావు. పగలంతా నేను ఇంట్లో ఉంటాను. ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో తెలుసా? చక్కటి గాలి, వెలుతురు, పిన్ డ్రాప్ సైలెన్స్. నా చదువు ఎంత బాగా సాగుతుందో. అబ్బబ్బా, ఇది వరకు ఉన్న ఇళ్ళు రైల్వే ప్లాట్ఫారాల నయం. సంహిత ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. అలా సీరియస్గా ఉంటే చలం భరించలేడు. ఆ నిమిషంలో సంహితను చూస్తుంటే అతనికి జాలి ముంచుకు వచ్చింది. పాపం, సంహితకి చదువంటే ఇష్టం. చదువుకోవటానికే బతికినట్టు చేస్తుంది. వెనుకే నా అనే పెద్ద దిక్కు లేకపోవడం, డబ్బు బాధ, వీటి వల్ల ఆమె తన చదువు కొనసాగించడానికి ఎంతో శ్రమ పడుతోంది. సంహిత, నేను ఒక మాట చెబుతాను, వింటావా అడిగాడు. తల తిప్పి ఏమిటి అన్నట్టు చూసింది. ఈరోజు కూడా మా మేనేజర్ని అడిగాను. ఆయన తప్పకుండా నీకు మా చార్మినార్ సబ్బుల ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తానని అన్నాడు. నెలకి 500 జీతం. త్వరగానే పెంచుతారు. నాకే పెంచేశారు. నన్ను ఆ సబ్బులు లెక్క పెట్టుకుంటూ కూర్చోమంటావా? కసిరింది.
అది కాదు, నువ్వు ఒకసారి జాయిన్ అయితే నిన్ను త్వరలోనే మంచి సెక్షన్లో వేస్తారు. నా చదువు తర్వాత చదువుకోవచ్చుగా. అలా వాయిదా పద్ధతి నా దగ్గర లేదని చెప్పానా? నువ్వు చెబితే వినవు. నీ తిక్క నీదే. 3 ఏళ్ళు గడిస్తే వాళ్ళు మనకి హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇస్తారు. మా ప్రొపరేటర్ చాలా మంచివాడు. నేనంటే చాలా ఇష్టం. నేను చెప్పినట్టే వింటాడు. ఫ్యాక్టరీలో నీకేం కష్టం ఉండదు. నీ పని కూడా నేనే చేస్తాను. అలా నా ఒక్క కష్టంతో మనిద్దరికి జీతం వస్తుంది. అది మనకి లాభం కదా. డబ్బు ఇబ్బంది తగ్గుతుంది నచ్చచెబుతూ అన్నాడు. సంహిత పుస్తకంలో నుంచి అతని వైపు చూసింది. స్నేహభరిత మాధుర్యం నిండిన చిరునవ్వు నవ్వింది. థ్యాంక్ యూ. ఛ అన్నది. సంహితకి చాలా ఇష్టం అనిపించినప్పుడు చలాన్ని ఛ అంటుంది. ఆ నిమిషంలో అతను ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఇష్టమైన వ్యక్తిగా అనిపిస్తున్నాడు. చలన్ తన ఊరివాడు, క్లాస్మేట్. చిన్నతనంలో ఇద్దరు పుస్తకాల బ్యాగులు చంకనేసుకుని టిఫిన్ క్యారియర్లు పట్టుకొని కాలవ గట్టంట పక్క ఊరి పొలిమేరన ఉన్న స్కూల్కి పరిగెత్తేవారు. ఆరు బయట పొలాల మీదుగా గణగణమంటూ ఆ స్కూల్ గంట వినిపించగానే ఇద్దరూ పోటీపడి పరుగులు తీసేవారు. 10th పాస్ అవగానే చలన్ తండ్రి చనిపోయాడు. తల్లి చలాన్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత అనుకోకుండా కోఠి బస్ స్టాంప్లో కలుసుకున్నారు. ఇద్దరూ సందేహంగా నువ్వేనా అంటూ పలకరించుకున్నారు. చలాన్ని సంహిత ఇంటికి భోజనానికి పిలిచింది. అతను భోజనానికి వచ్చి తర్వాత సినిమాకి తీసుకెళ్లాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. అతను చార్మినార్ సబ్బుల ఫ్యాక్టరీలో చేస్తున్నాడు. ప్రొపరేటర్ మంచివాడు. సంహిత ఈ సిటీ వచ్చి సంవత్సరం అవుతోంది. పిహెచ్డి ఆనందమూర్తి అనే ప్రొఫెసర్ దగ్గర చేస్తోంది. మాస్ బీస్ట్ ఎన్విరాన్మెంట్లో సబ్జెక్టు. అక్క యోగితని అత్తారు పుట్టింటికి తరిమేశారు. తండ్రి ఉమా అనే పూజారి గారి అమ్మాయిని చేసుకుని 2 ఏళ్లు కాపురం చేసి హార్ట్ అటాక్తో హరి అన్నాడు. ముగ్గురు బెజవాడ దగ్గర ఆకులపాలెంలో ఉన్న తాతయ్య దగ్గరకు చేరారు. ఆయన చెండ శాసనుడు. ఆడపిల్ల ఇంటి గుమ్మం దాటడానికి వీలు లేదంటాడు. సంహిత ఆయనతో పోట్లాడి జన్మలో నేను మళ్ళా ఈ ఇంటికి రాను అని శపథం చేసి వచ్చేసింది. ఎంఏ పూర్తి చేయడానికి చాలా కష్టపడింది. ఎట్లాగైనా సరే పిహెచ్డి పూర్తి చేయాలని పట్టుదల. అర్ధబలం లేదు, ఆశ్రయం లేదు. చలానికి సంహిత చెబుతున్న విషయాలు చాలా బాధ కలిగించాయి. క్లాసులో అందరికంటే ఫస్ట్ను ఉండే సంహితకి పై చదువులు చదవటానికి ఇన్ని కష్టాలా? సంహిత చలం తర్వాత తరచుగా కలుసుకునేవారు. చలం సంహితని తీసుకువెళ్ళి తమ సబ్బుల ఫ్యాక్టరీ చూపించాడు. అదంటే అతనికి చాలా ఇష్టం. ఎప్పటికైనా నా సొంతంగా నేను ఒకటి పెట్టుకుంటాను, అదే నా ధ్యేయం అని సగర్వంగా చెప్పాడు. సంహిత అతన్ని మెచ్చుకుంది, అభినందనలు చెప్పింది. ప్రతి మనిషికి ఒక ధ్యేయం ఉంది, దానికోసం కృషి చేయాలి అంది. చలం సంహిత అభినందనలకు ఆనందపడ్డాడు. 2 నెలలు గడిచాయి. ఒకరోజు రాత్రి 12 గంటల వేళ సంహిత ఆటోలో చలం రూమ్కి పారిపోయి వచ్చింది. ఇల్లు అద్దెకు ఇచ్చిన ఇంటాయన భార్యని ఊరు పంపి సంహిత వెంటపడ్డాడు. నేను ఇలాంటి మనిషి అనుకోలేదు. మా నాన్న వయసు. కాస్తలో తప్పించుకున్నాను, కానీ నేను ఆయన తల చితకబాదేదాన్ని అంది ఆవేశంగా. సంహిత తిరిగి ఆ ఇంటికి వెళ్ళలేదు. చలం మర్నాడు వెళ్ళి గది ఖాళీ చేసి ఆమె సామాన్లు తెచ్చాడు. తర్వాత 2 రోజులు అతనికి జ్వరం రావడంతో అక్కడే ఉండిపోయింది. చలం ఫ్యాక్టరీకి వెళ్ళగానే ఇల్లంతా సర్ది వంట చేసి భోజనం చేసి లైబ్రరీకి రిఫరెన్స్ బుక్స్ కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చి భోజనం చేసి రాత్రి మంచం మీద పడుకుంటే సంహితకి ఎంతో హాయిగా ఉండేది. ఇదివరకు ఎప్పుడూ ఎరగని నిశ్చింత. ఒక మగపిల్లవాడు తన తోడుగా ఉన్నాడు. తలుపులు వేసుకున్నానా లేదా అని నిద్రలో కూడా ఉలికిపాటుగా లేచి చూసుకునే ఆదుర్ద క్రమంగా తగ్గిపోయింది. అసలు తలుపులు వేశానా లేదా అనే బాధ్యతే లేదు. చలం ఆ పనులు చూసుకునేవాడు. చలం వాళ్ళ అమ్మ వచ్చింది. సంహితని అక్కడే ఉండమని మరీ మరీ చెప్పింది. చలం సంహిత ఈ సిటీలో ఒంటరి వాళ్లే. ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఆ అభిమానం, ఆత్మీయత 100 రెట్లు పెరిగాయి. ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవడం, అండగా నిలవటం అలవాటైపోయింది. సంహిత జీవితంలో చలం ఉన్నాడు. బయట ప్రపంచం ఆమె జోలికి రాకుండా ఒక లక్ష్మణ రేఖ వచ్చేసింది. చలాన్ని బిఏకి కట్టమని సంహిత ప్రోత్సహిస్తోంది. అతనికి ఆమె అంటే భక్తి, శ్రద్ధ. ఆమె కళ్ళని తనకి తెలియకుండానే జాగ్రత్తగా గమనించటం అతనికి బాగా అలవాటు అయింది. ఎప్పుడు జోక్స్ వేయవచ్చునో, ఎప్పుడు ఆమెను డిస్టర్బ్ చేయకూడదో అతనికి బాగా తెలుసు. ఆమెకి ఇబ్బంది కలగకుండా ఆమెకి ఇష్టం వచ్చినట్లు మసలుకోవటానికి అతనికి బాగా అలవాటు అయిపోయింది. సంహిత డబ్బుకి బాగా ఇబ్బంది పడుతోంది. అయినా ఈ కష్టాలు లెక్క చేయలేదు. మొండిగా ఎదుర్కొంటోంది. పస్తులుండటానికి కూడా వెనకాడదు. జయం డాక్టరేట్ తెచ్చుకోవడమే
ఎప్పుడైనా ఒకసారి ఏదో ఒక ట్యుటోరియల్స్లో పార్ట్ టైంకి చేరుతుంది. వారితో అభిప్రాయాలు కలవక మానేస్తుంది. రేడియో స్టేషన్లో తరచు వ్యాసాలు చదువుతుంది. ఆ వ్యాసాలు అన్నీ వాతావరణ కాలుష్యం పట్ల మనిషి ఎలా పీడింపబడుతున్నాడో చెప్పే భయంకర సత్యాలే. పేపర్లకి ఆర్టికల్స్ రాస్తుంది, కానీ ఆ సంపాదన దైనందిక జీవితానికి సరిపోదు. ఒక్కోసారి యూనివర్సిటీకి వెళ్ళడానికి బస్సు డబ్బులు కూడా చేతిలో లేక బాధపడుతుంది. కానీ ఆ ముఖంలో విచారం ఉండదు, భవిష్యత్తు పట్ల ఆశ. వర్తమానం నవ్వుతూ గడిపేయడానికి ప్రయత్నిస్తుంది. ఆమె సమక్షంలో ఉంటే ఆమె మనసు వెదజల్లే సంతోష కాంతిపుంజాలు ఎదుటివారి మనసులోకి చొచ్చుకొని వచ్చి చీకట్లను చెల్లాచెదురు చేస్తాయి. చలన్ తన కంపెనీలో రకరకాల సమస్యలు చెప్పి డబ్బు అప్పు తెచ్చి ఇస్తున్నాడు. అది సరిపోని సంఘటనలు ఎన్నో. ఇప్పుడు ఈ ఇంటి అద్దె మరీ మోయలేని భారం. చలం సంహిత కలిసి ఉంటూ మేం ప్రేమికులం కాదు, పెళ్లి చేసుకోవడం లేదు, ఒట్టి ఫ్రెండ్స్ మాత్రమే అంటే ఇంటాయనకి ఒళ్ళు మండింది. చుట్టుపక్కల ఇళ్లవాళ్ళు మా పిల్లలు చెడిపోతారు అని గోల చేయడం ప్రారంభించారు. సంహిత ఓ రోజు కొళాయి విషయంలో ఆవేశంగా మాట్లాడితే ఆవిడ నానా మాటలు అని సంహితని 12 గంటల లోపల ఇల్లు ఖాళీ చేయమని హుకుం జారీ చేసింది. దాని ఫలితమే ఈ ఇంటిలో ప్రవేశం. ఇప్పుడు ఈ ఇంటెద్ద మోయలేని భారం. సంహిత మోయలేని బరువు నెత్తిన ఎత్తుకుంది. సంహిత భయపడటం లేదు, చలం ఒక్కడే ఆవేదన పడుతున్నాడు. సంహిత ఎవరన్నా ఏదైనా అన్నా ఆమె బాధపడినా అతను సహించలేడు. సంహిత వచ్చిన రోజునే ఈ ఇల్లు చదువుకోవడానికి చాలా హాయిగా ఉందని చెప్పేసింది. నేను ఏ పని చేసైనా సరే ఈ అంటే కడతాను తప్ప ఈ స్థలం వదులుకోను అని డిక్లేర్ చేసేసింది. ఈ కారణంగానైనా సంహిత తన సబ్బుల ఫ్యాక్టరీలో చేరితే బాగుండననే చలం ఆశ. చలం చాప మీద, సంహిత పరుపు మీద పుస్తకం చూస్తూ ఎవరి దీర్ఘాలోచనలో వారున్నారు. ఇంతలో సంహిత అని బయట నుంచి పిలుపు వినిపించింది. సార్! సంహిత లేచి బయటికి పరిగెత్తుకు వచ్చింది. చలన్ తొంగి చూశాడు. ప్రొఫెసర్ ఆనందమూర్తి. ఎలా ఉంది ఇల్లు అని ఆయన అడుగుతున్నాడు. లవ్లీ సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, లోపలికి రండి అని ఆహ్వానించింది. ఆయన లోపలికి వచ్చాడు. చాప మీద కూర్చున్న చలన్ లేచి నమస్కరించాడు. ఇతను ఎవరు అన్నట్టు చూశాడు. అప్పటికే సంహిత గడగడా చెప్పేస్తోంది. నా రూమ్మేట్ సార్. చిన్నప్పుడు మేమిద్దరం క్లాస్మేట్స్. చిన్నప్పుడు ఇద్దరం క్లాస్ రూమ్లో బెంచీని షేర్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అద్దె షేర్ చేసుకుంటున్నాం. అంటే? ఆయన సందేహంగా చూశాడు. ఇతను నాతో పాటే ఉండటం వల్ల లోకం నుంచి నాకు చాలా రక్షణ ఫ్రీగా దొరికిపోయింది సార్. అలాగా? ఆయన షాక్ తిన్న విషయం బయటపడకుండా రాని నవ్వు వెనక దాస్తూ అన్నాడు. కూర్చోండి సార్, కాఫీ ఇస్తాను అంది ఉత్సాహంగా. నో థ్యాంక్స్. ఈ దగ్గరలోనే నా ఫ్రెండ్స్ ఉంటే చూడడానికి వచ్చాను. ఇంత దగ్గరికి వచ్చాను కదా, ఎలా ఉన్నావు అని చూడడానికి వచ్చాను. ఆయన చూపులు సంహితతో మాట్లాడుతున్నా క్రీగంట చలాన్ని నిశితంగా పరీక్షిస్తున్నాయి. వస్తాను అంటూ బయలుదేరాడు. సంహిత ఆయన వెంటే వస్తోంది. గుమ్మం వైపు తిరిగిన ఆయన చకితుడైనట్టు ఆగిపోయినాడు. గుమ్మం మీద నుంచి పాము ఒకటి లోపలికి వస్తోంది. చలన్ దాన్ని చూడగానే కెవ్వుమన్నాడు. వెంటనే అటూ ఇటూ చూసి అతను అమాంతం కిటికీ చువ్వలు పట్టుకుని దానిలోకి ఎక్కేశాడు. ఆనందమూర్తికి భయంతో కళ్ళు రెపరెపలాడుతున్నాయి. వారు ముగ్గురూ దిమ్మెరపోయినట్లు చూస్తుండగానే పాము పరుపు కింద దూరిపోయింది. చలం కిటికీలో నుంచి ఒక్క ఉదుట ఊరికి ఇంట్లో నుంచి బయటికి పారిపోయాడు. ఆనందమూర్తి పాదాలు ఎత్తెత్తి వేసి బయటికి వచ్చాడు. సంహిత కర్ర కోసం వెతుకుతోంది. సంహిత బయటికి వచ్చే చలం అరిచాడు. దీన్ని చంపాలి కదా అంది గబగబా కర్ర కోసం వెతుకుతూ. వద్దు, వచ్చేయి ఆనందమూర్తి అరిచాడు. పైనుంచి రుక్మిణమ్మ గారు కేక పెట్టింది. ఏమిటది? పాము ఇంట్లో దూరిందండి. చలానికి భయంతో ఏడుపు వస్తోంది. ఎవరికైనా ఫోన్ చేసి పిలిపించండి. పక్కింటి డ్రైవర్ కానీ మాలి కానీ ఉన్నారేమో కనుక్కోండి ఆనందమూర్తి గాభరాగా అన్నాడు. ఆవిడ ముఖంలో భయం కనిపించింది. ఏమండి, ఎక్కడా మీరు అని అరిచింది. 2 నిమిషాలు రాఘవేంద్రరావు గారు కిందకి వచ్చారు. నేను ఫోన్ చేశాను. వాళ్ళ డ్రైవర్ కారు తీసుకుని బయటికి వెళ్ళాట. మాలి ఈరోజు రాలేదట. ఎక్కడాది అని అడిగాడు. మీరంతా మేడ మీదకి రండి. పైనుంచి ఆవిడ అరుస్తోంది. అప్పటికే సంహిత బూజు దులిపి కర్ర దొరకబుచ్చుకొని పరుపును లాగుతోంది. సంహిత! వద్దు వద్దు! చలం వచ్చి వారించబోయాడు. సంహిత అతన్ని విసురుగా ఒక్క తోపు తోసింది. దాన్ని చంపకపోతే జన్మలో ఇక నాకు నిద్ర రాదు. అది కరుస్తుంది. నువ్వు అవతలికి వెళ్ళు కసిరింది. నువ్వు వద్దమ్మా, అంత బలంగా కొట్టలేవురా రాఘవేంద్రరావు గారు ఆదుర్దాగా అన్నారు. మీరు ఉండండి అంకుల్ అంది. సంహిత పరుపు సర్రున లాగింది. దాని అడుగున ఉన్న పాము మెలికలు తిరుగుతూ వంట ఇంటి వైపు పరుగు తీసింది. సంహిత కర్రతో కొట్టపోయింది, కానీ దెబ్బ తగలలేదు.
రాఘవేంద్రరావు గారు ఇంకో కర్ర తెచ్చారు. సంహిత వంట ఇంట్లో కర్రతో గిన్నెలు చెంబులు కదిపింది. పాము అక్కడ నుంచి పెరటి వైపు వెళుతుంటే సంహిత కర్రతో దాని తల మీద గట్టిగా నొక్కి అదిమి పెట్టింది. కొట్టండి అంకుల్ అంది. చలం, ఆనందమూర్తి బయట నిలబడ్డారు. రాఘవేంద్రరావు గారు దెబ్బలు వేస్తున్నారు, కానీ ఆయన బలం చాలటం లేదు. మీరు కర్ర ఇలా పట్టుకోండి అని ఆయన దాన్ని కదలనీయకుండా పట్టుకోమని సంహిత మళ్ళీ తాను బలంగా దెబ్బలు వేసింది. అది గిలగిలలాడింది. సంహిత మళ్ళీ తల మీద దెబ్బలు వేసింది. దాని కదలిక, పోరాటం శాంతం ఆగిపోయాయి. సంహిత కర్రతో తీసుకుని బయటికి వచ్చింది. ఛు! చలం వైపు చూపి జడిపించింది. చలం అంతెత్తున ఎగిరిపడ్డట్టు వెనక్కి అంగవేసి పారిపోయాడు. సంహిత దాన్ని తీసుకువెళ్ళి కాంపౌండ్ గేట్ బయట పారేసి వచ్చింది. వెరీ గుడ్. రాఘవేంద్రరావు గారు సంహిత భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నారు. ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి. మా బిన్నీకి నేను ఎప్పుడూ ఇదే చెప్పేవాడిని. సంహిత, నీకు ధైర్యం ఉందని నాకు తెలియదు అన్నాడు ఆనందమూర్తి. ధైర్యం కాదు సార్, భయం. అది చచ్చిపోకపోతే రాత్రంతా నాకు నా పక్క కింద ఉన్నట్టే ఉంటుంది అంది. అంటుంటేనే శరీరం జల్దరించింది. ఆ ఆకుల క్రింద ఇంకా ఎన్ని ఉన్నాయో అన్నాడు చలం. డబ్బు ఇచ్చి శుభ్రం చేయిస్తూనే ఉంటాం. మాలి అడ్వాన్స్ తీసుకుని పారిపోయాడు అన్నాడు ఆయన బాధగా. సంహిత చేతులు సబ్బుతో కడుక్కుని వచ్చింది. నాతో ఇంట్లోకి రా, మీ ఆంటీకి చెప్పి నీకు మంచి టీ ఇప్పిస్తాను అన్నారు ఆయన. ఆయన అలా భుజం చెట్టు చేయి వేసి ఆత్మీయంగా మాట్లాడటం సంహితకి చెప్పలేని ఆనందంగా అనిపించింది. సంహితకి పెద్దవాళ్ళంటే చాలా ఇష్టం, కానీ ఎప్పుడూ ఈ సంహితకి ఆ అదృష్టం దక్కలేదు. తాతయ్య తిట్టడం తప్ప ఇంకో మాటే లేదు. తండ్రి చాలా గారాబం చేసేవాడు. అది చాలా స్వల్పమైన కాలమే. అదొక మధురమైన అనుభూతి. రాఘవేంద్రరావు గారు చలాన్ని కూడా రమ్మని పిలిచారు. అందరూ ఇంట్లోకి వచ్చారు. అప్పటికి రుక్మిణమ్మ గారు చాలా కష్టం మీద మెల్లగా గోడ చేత్తో పట్టుకొని కాలు నొప్పికి వంగి వంగి నడుస్తూ కిందకి వస్తోంది. రాఘవేంద్రరావు గారు ఆవిడ బాధను చూసి చప్పున ఎదురు వెళ్ళి ఆవిడ చెయ్యి తన భుజం చెట్టు వేసుకుని దాదాపుగా తన శరీరాన్ని ఆసరా ఇచ్చి ఆవిడని కిందకు తీసుకువచ్చారు. కుక్కపిల్ల గెంతుతూ వారి వెంట మెట్ల మీద నుంచి కిందకి దిగింది. పాము చచ్చిపోయిందా? భయంగా అడిగింది ఆవిడ. అమ్మాయే చంపేసింది అన్నారాయన. నిజంగానా? అంది ఆశ్చర్యంగా. నిజం, ఆనందమూర్తి చెప్పాడు. ఆవిడ కళ్ళలో ప్రశంస కనిపించింది. ఇలారా, దగ్గరకు పిలిచింది. సంహిత దగ్గరగా వెళ్ళింది. ఆవిడ సంహిత చెయ్యి పట్టుకుని దేవుడు నిన్ను చల్లగా చూడాలి అన్నది. రాఘవేంద్రరావు గారు వంట ఇంట్లోకి వెళ్ళారు. రుక్మిణి, టీ పొడి ఎక్కడుంది? అక్కడే ఉంది, సరిగ్గా చూడండి, కుక్కపిల్లని ఎత్తి ఒడిలో పెట్టుకుంటూ అంది. ఆవిడ కుర్చీలో నుంచి లేచి వెళ్ళబోయి కాలు కదపలేక ఆ ప్రయత్నం విరమించుకుంది. ఆయన కాసేపు వెతికి మళ్ళా బయటికి వచ్చాడు. ఆయన ఈసారి ఏప్రాన్ కట్టుకున్నారు. సరిగ్గా వెతకండి అంది. మీకు శ్రమ, ఇప్పుడు మాకేం వద్దు అన్నాడు ఆనందమూర్తి. శ్రమ ఏం కాదు, అందరం కలిసి తాగటం మాకు ఆనందం అన్నారాయన. చలం ఇంటిని సంభ్రమంగా చూస్తున్నాడు. నే వెతకనా? సంహిత అడిగింది. ఆవిడ తల ఊపింది. సంహిత వంట ఇంట్లోకి వెళ్ళింది. వంట ఇల్లు చాలా విశాలంగా పెద్ద బెడ్రూమ్ అంతా పర్షియన్ గాజు పలకలను బిగించిన గోడలతో మార్బుల్ ఫ్లోరింగ్తో ఉంది. సామాను సర్దే యజమాని లేనట్లు చిందరవందరగా ఉంది. సంహితకి ఒక్క నిమిషంలో ఆ సామాను సర్దేసి ఆ వంట ఇంటి అందం కళ్ళారా చూడాలనిపించింది. సంహిత టీ పొట్లం వెతికింది. కప్పులు కడిగి తెచ్చింది. అద్దాల బీరువాల నుంచి పంచదార సీసా తెచ్చింది. కప్పులు చాలా ఖరీదైనవి. ట్రేలో జాగ్రత్తగా సర్దింది. ఆయన టీ కలిపారు. కిటికీలో నుంచి కప్పుల్లో పోస్తుంటే కిట్లో నుంచి కప్పుల్లో టీ పోస్తుంటే ఆయన చెయ్యి వణుకుతూ ఉండటంతో టీ తొణికిపోతోంది. సంహిత వచ్చి తను అందుకొని పోసింది. నాది ఓల్డేజ్ అనుకున్నావా? పామును చూసిన భయం అన్నారాయన. సంహిత నవ్వేసింది. ఆయన కూడా నవ్వేశారు. ఆయన నవ్వుతుంటే నుదుట మీద మొహంలో గీతలు ఇంకా లోతుగా వెళ్ళి కాలచక్రం వేసిన గీతలలాగా కనిపిస్తున్నాయి. ఆయనది ఎంత మంచి నవ్వు! నిర్మలమైన ఆయన హృదయం ముఖ సరస్సులో శిష్యుల ప్రతిబింబంలా కనిపిస్తోంది. సంహిత టీ తెచ్చి అందరికీ ఇచ్చింది. రాఘవేంద్రరావు గారికి ఇస్తుంటే ఆయన అది తీసుకుని సంహితకి ఒక బొకేలా అపురూపంగా అందిస్తూ మై డేరింగ్ లేడీకి అన్నారు. ఆయన అన్న తీరుకి అందరూ గట్టిగా నవ్వేశారు. సార్, చెట్ల ఆకులు అన్నింటినీ మేము ఊడ్చేస్తాం అంది సంహిత. ఆయన టీ తాగుతూ చూపుడు వెలుతో సర్, నో, అంకుల్ అని పిలవడమే బాగుంది అన్నారు. ఆకులు నువ్వు ఊడవడమా? వద్దు వద్దు, ఎవరినైనా పిలిస్తే శుభ్రం చేస్తారు
అన్నాడు ఆనందమూర్తి. ఆ క్షణంలో ఆయనకి సంహిత తన ప్రియమైన స్టూడెంట్గా సగర్వంగా అనిపిస్తోంది. ఈ నాజూకు తనూలత అవసరమైతే ఎంత ధైర్యంగా ఆపదని ఎదుర్కోగలదో ఆయనకి అర్థం అయింది. రాఘవేంద్రరావు గారు సంహితతో, ఒక్క 24 గంటలు టైం ఇవ్వు, ఎవ్వరూ రాకపోతే మనమే ఆ పని చేద్దాం, నీకు నేను ఈ యంగ్ మ్యాన్ సాయం చేస్తాం అన్నారాయన. చలం ముఖం సీరియస్గా పెట్టుకున్నాడు. సంహిత కప్పులు తీసుకువెళ్ళి కడిగి ర్యాక్లో పెట్టేసి వచ్చింది. మళ్ళీ అదే భావం. ఆ చిందరవందరంతా సర్ది శుభ్రం చేయాలనే కోరిక. ఆ వంట ఇంటిని అందంగా చూడాలనిపిస్తోంది. సంహిత హాలులోకి వచ్చింది. అంకుల్, ఈ పుస్తకం నేను తీసుకోనా? ఏ ఫోకస్ ఆన్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ తీస్తూ అడిగింది. ఓ ష్యూర్ అన్నారాయన. బీరువా మూస్తుంటే పైన ఫోటో దగ్గర చూడటం జరిగింది. ఫోటోలో అమ్మాయికి దాదాపు తన వయసే ఉంటుంది. ఎంత అందంగా ఉందో! ఆమె చేతి మీద ముద్దులు మూటగట్టే 8 ఏళ్ల బాబును ఎత్తుకుని ఉంది. అతను తల్లి మెడ చుట్టూ చేయి వేసి ఇటే కెమెరా వైపు చూస్తూ సిగ్గుగా నవ్వుతున్నాడు. పెదవుల మీద వస్తున్న నవ్వు ఆపుకుంటున్నట్లుగా ఉంది. ముఖం కొద్దిగా ఎత్తి సిగ్గుగా చూస్తున్నాడు. సంహిత ఆ ఫోటో చూస్తుంటే రాఘవేంద్రరావు గారి దగ్గరకు వస్తూ, మా అమ్మాయి భువనేశ్వరి, బిన్నీ అని పిలుస్తాం, మా మనవడు అన్నారాయన. ఎక్కడున్నారిప్పుడు? నవ్వుతూ అడిగింది. ఇంతలో రుక్మిణమ్మ గారు ఏడవడం వినిపించింది. ఆయన చప్పున ఫోటో పెట్టేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి, రుక్మిణి ఊరుకో అంటున్నారు. వీళ్ళు? సంహిత ఆనందమూర్తి వైపు చూసింది. ఆయన ఆ ప్రసంగం ఎత్తద్దు అన్నట్టు నోటి మీద చూపుడు వేలు చూపించాడు. సంహితకి సంకేతం అర్థం అయినట్టయి ఫోటో పెట్టేసి తనకి కావలసిన బుక్స్ తీసుకుంది. కొద్దిసేపు అయిన తర్వాత సంహిత, చలం, ఆనందమూర్తి రాఘవేంద్ర వారి దగ్గర వీడ్కోలు తీసుకుని బయటకు వచ్చారు. వాళ్ళ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. అక్కడ యాక్సిడెంట్లో చనిపోయింది. ఒకే అమ్మాయి. పాపం చాలా విషాదం. ఈ ముసలి వాళ్ళు ఆ బాధ తట్టుకుని ఎలా బ్రతుకుతున్నారో నాకే అర్థం కావటం లేదు. సంహిత, నువ్వు పొరపాటును కూడా వారి దగ్గర ఆ భువనేశ్వరి మాట తీసుకురావద్దు సుమా అని హెచ్చరించాడు. అలాగే సార్ అంది. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి చలం వైపు నిశితంగా ఆరాగా చూశాడు. రాఘవేంద్రరావు గారు 2 మనుషుల్ని పిలిపించి ఇంటి చుట్టూ ఆవరణంతా శుభ్రం చేయించారు. 4-5 పాములు, 7-8 పిల్లలు బయటపడ్డాయి. వచ్చిన 2 తోటల్లో పనిచేసే మాలీలు అవటం వల్ల ఒడుపుగా పాములన్నింటినీ చంపేసి బయటపడేశారు. ఓరి నాయనో, ఓయ్ బాబోయ్, మనం పాము పుట్టల్లోకి అద్దెకి వచ్చామా అంటూ చలం కంగారు పడిపోయాడు. ఓ మూల గుట్టగా పోగుపడిన ఆకు అలం అంతా తగలబెట్టి మంట పెట్టేశారు. పైపుతో నీళ్లు చల్లేశారు. సాయంత్రానికి ఇంటి చుట్టూ ఆవరణ అంతా శుభ్రపడి కళకళలాడసాగింది. గేటు దగ్గర నుంచి అవుట్ హౌస్కి రాళ్లు పరచిన చిన్న మార్గం చక్కగా ఉంది. ఒకప్పుడు ఎప్పుడో దాని వెంట బార్డర్గా మొక్కలు పెట్టినట్టు సిమెంట్ కట్టి ఉంది. అవుట్ హౌస్ ముందు పక్కన వాలుగా ఉన్న చోట పైపు పంపుకు పెట్టేసి వస్తే ఆ కట్ట వెంట గేటు వరకు మొక్కలకి నీళ్లు వచ్చే ఏర్పాటు ఉంది. రాత్రి అయింది. సంహిత భోజనం అయిన తర్వాత పుస్తకం పుచ్చుకుని వాకిట్లో వరండాలో లైటు వేసుకుని అక్కడ కుర్చీ వేసుకుని చదువుకోవటానికి వచ్చింది. చలం కిటికీ సందులో తలుపుల క్రింద కాగితాలు, బట్టలు దుర్చి బయట నుంచి ఏదీ రాకుండా జాగ్రత్త చేస్తున్నాడు. సంహిత, వాకిట్లో వద్దు, ఇంట్లోకి రా, పాములు ఎక్కడైనా దాక్కున్నవి రావచ్చు అంటూ హెచ్చరిస్తున్నాడు. ఏం కాదు, చూడు చలం, నీ భయం మాని ఒక్కసారి వాకిట్లోకి రా, బయట ఎంత బాగుందో చూడు, మనం ఇలా విశాలమైన ఆవరణ చూసి ఎన్నాళ్ళయింది అని పిలుస్తోంది. సంహిత మేడ మీద వరండాలో నుంచి పిలుపు వచ్చింది. ఎస్ అంకుల్. వరండా నుంచి యువతలికి వచ్చింది. జాగ్రత్తగా తలుపులు వేసుకోండి హెచ్చరించారాయన. 2వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.